హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో ప్రభు వల్ల వేయటానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. పక్కన వారికి ఒకసారి వందనాలు చెప్పండి. సేకే అండి ఇవ్వండి ఒకసారి. అక్క బాగున్నావా అని చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఓకే, సంతోషం. అది నవ్వుతూ పెదవుల్లో నుంచి వచ్చిందా హృదయంలో నుంచి వచ్చిందా అని మీ అంతరాత్మకు తెలియాలి. ఈ నవ్వేది పెదవుల్లో నుంచి వచ్చిందా హృదయంలో నుంచి వచ్చిందా? క్షమించేది పెదవుల్లో నుంచి వచ్చిందా హృదయంలో నుంచి వచ్చిందా? ప్రార్థించేది కూడా పెదవుల పైన ప్రార్థన చేస్తున్నావా, హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తున్నావా? ఈ మూడు విషయాలు మనలో ఉండాలి. దేవుడు మెచ్చుకునేది ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది ఇష్టపడతాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకునేటప్పుడు, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునేటప్పుడు, ఒక వ్యక్తి పట్ల దేవుడి ప్రణాళిక నెరవేర్చబడాలంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలంటే ఆ వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశాలు ఉంటాయి. ఈరోజు చాలామంది దేవునికి అప్పగించుకోలేక, దేవునికి ఇష్టడుగా లేక, దేవునిలో నిలబడలేక సాతాను వాడి మీద వేసే అగ్నిబాణాలు, అంటే మన మీద వేసే అగ్నిబాణాలు తట్టుకోలేక, ఓర్చుకోలేక, సహించలేక, తగ్గింపు ఆత్మ తనలో పనిచేయక దేవుని విడిచి కొంతమంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వినేటప్పుడు వాక్యాన్ని బాగా వింటారంట, కానీ తర్వాత ఆ వాక్యం దుష్టుడైన సాతాను వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఈ ఇత్తనం అనే వాక్యాన్ని ఎత్తుతున్నప్పుడు ఆ భూమిలో పడ్డ ఇత్తనం అది మొలిసి, అది ఎదిగి, అది ఫలిస్తే అప్పుడు నువ్వు నమ్మిన దేవుడికి సంతోషం. నువ్వు ఒకవేళ ఇత్తనం వేసి ఎదిగి కొంత సమయం వచ్చిన తర్వాత పురుగు వచ్చిందంటే, ఆ పురుగు బెజ్జం వేస్తున్నప్పుడు ఆ చెట్టుకి మనుష్యుణ్ణి చెట్టుగా పోల్చాడు. నీకు మన విరోధి అని అపవాదం వచ్చి ఎదిగావు. ఎదిగినప్పుడు నిన్నేం చేస్తుందో తెలుసా? ఎదిగిన టైంలో నిన్ను ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను చూస్తూ ఉన్నాను, ఒక వ్యక్తి ఎదిగేటప్పుడు బాగా ఎదుగుతున్నాడు. ఎదిగిన తర్వాతనే ఎక్కువగా పడగొడటానికి ప్రయత్నం చేస్తాడు. భూమి మీదే నిన్ను ప్రస్తుతం అనేక రీతులుగా ఏదో ఒక రీతిగా భ్రమ పెట్టి, అంటే అది భార్యాభర్తల మధ్య కావచ్చు, అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, సేవకుల మధ్య కావచ్చు, పెద్దల మధ్య కావచ్చు, ప్రేమ లేకుండా ఒకరినొకరికి దేశాలు పెంచుకొని ఆ ప్రేమ చల్లారిపోయేటట్టు ఈ చెడ్డ ఇత్తనాలు, సాతాను ఇత్తే ఇత్తనం జాగ్రత్తగా ఉండాలి.
పురుగొచ్చి చెట్టు ఎదిగిన తర్వాత ఆ కాయలు తిందనుకోండి, ఆ తోట యజమాని ఎంత బాధపడతాడో అట్లానే సంఘంలో కూడా మొదట బాధపడేది దేవుడు. రెండవదిగా దేవునికి సంఘానికి నడమధ్యగా దేవుడు పిలుపును బట్టి దేవుడిచ్చిన అభిషేకించి వాడుకుంటున్న దైవజనులు సంఘం కొరకు బాధపడతారు. కాబట్టి దేవుడిని దుఃఖపెట్టకూడదు, సంఘంలో ఉన్న సేవకుడిని దుఃఖపెట్టకూడదు. వారు దుఃఖపెట్టి పనిచేశారనుకో, అది నీకు నిష్ప్రయోజనం అని క్లియర్ చేసి పడేశాడు. అది సమాధానం రాదు అని చెప్పాడు, అది నెమ్మది రాదు అని చెప్పారు. ఇవన్నీ మనకి దేవుని వాక్యాన్ని చాలాసార్లు వింటూ వస్తున్నాం కానీ ఈ విన్న వాక్యాన్ని ఆచరిస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఆలోచన చేయాలి. సైతాను ఎలా ఇరికిస్తాడంటే, ఒక మంచి శ్రేష్టమైన మాట నేను చెప్తాను. నేను గవర్నమెంట్ ఆఫీస్లో వెహికల్ దిప్పేటప్పుడు నా మీద కక్ష గట్టి ఆదివారం చర్చికి వెళ్తాడు ఈ వ్యక్తి, ఈ భక్తుడని నేను చెప్పేది. ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినాకనే దగ్గర 20 years బ్యాక్ సంగతి చెప్తున్నా. కక్ష కట్టి నా మీదల్లా నన్ను ఆదివారం అందరూ వద్దంటారు, కానీ ఒక్కడు మాత్రం నా మీద కక్ష కట్టాడు. ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, ఇంకంతకు మించింది తీవ్రత కోపం పెంచుకున్నాడు. అతని మీద నాకు హృదయములో ఏదీ లేదు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను గనక, ఒకవేళ బాధ పెట్టిన దాన్ని బట్టి కొంచెం హృదయంలో బాధపడ్డా ప్రభు దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకున్నా. నాకు ఆ వ్యక్తి మీద బాధ ఉండకూడదు ప్రభువా, దయచేసి అలాంటి మనసు నాకు రానివద్దు, హృదయంలోకి అంతకన్నా రానివద్దు. రైట్, మనుషులు గనక వస్తుంది. అది పోవాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. అది పోవాలంటే 100% ప్రభు దగ్గరకు వచ్చి మోకాలు తండేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్న సమయంలో కొంత సమయము ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటిక్గా దేవునితో కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన తర్వాత సిగ్నల్ చూడండి, ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది. అట్లాగనే ఒక్కోసారి మన ప్రార్థన ఆయన దగ్గరికి కనెక్ట్ అవ్వటానికి పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషులు మనకి నడమధ్యలో ఆకాశ మండలంలో దూతలు ఉంటారు. ఏ దూతలు ఉన్నారంటే దేవుని దూతలు ఆయన దగ్గర ఉంటారు, సైతాన్ దూతలు ఉంటారు. వాళ్ళు తిరుగుతుంటారు గాలిలో. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దురాత్మ శక్తులు నీ ప్రార్థనని అక్కడికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి చేరకుండా ఆటంకపరుస్తాయి. మొదటిది. రెండవది, నువ్వు బలంగా చేస్తే ఆయన దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తూ ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థనతో పాటు సైతాన్ దూత కూడా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నీ మీద నేరం మోపిద్ది. ఆయన ఈ పని చేస్తున్నాడు, ఆమె ఈ పని చేస్తుంది అని. కాబట్టి వాడు మన మీద నేరారోపణ మోపక ముందే మనం జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు పరిస్థితులన్నీ. ఒక పక్క నుంచి ఏమేమి జరుగుతుంది, ఎంత చెప్పినా ఎందుకు మీరు ఇలా
ఆలోచిస్తున్నారు అర్థం అవట్లా. సరే, నేను ట్రాఫిక్ డ్రైవర్స్ అవ్వకుండా చెప్పాలి మీకు. నన్ను ఇబ్బంది పెట్టాడు చాలా, అన్ని రకాలుగా. ఒకవేళ నన్ను దాంట్లోంచి తీసివేయాలని కూడా చూశారు. అనుకోకుండా ఒక మీటింగ్ వచ్చింది ఆయనకి, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆఫీసులో చెప్పకుండా బెంగళూరు వెళ్ళాడు. ఆఫీస్ వారికి అది తెలిసింది. వచ్చిన తర్వాత నేను వాకిట్లో నిలబడ్డాను, ఆయన వచ్చాడు. నా ముందర పట్టుకొని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకు పైన పెద్ద ఆఫీస్, నీవు ఈ ఉద్యోగానికి పనికిరావు. ఎంత మాట అన్నాడంటే, యూ స్టూపిడ్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పనికి మాలినాడు, యూ గెట్ అవుట్. అస్సలు ఒక ఉద్యోగస్తుడు, పై అధికారి అంత మాట ఎవరు అనరు. ఈయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, స్టిక్ టు ఆఫీసర్. ఈ స్టిక్ టు ఆఫీసర్కి నా మీద ఈ వ్యక్తి సాడీ కూడా చెప్పాడు. ఈయన ఆ భక్తుడండి. ఆదివారం బండి వెహికల్ పెట్టడండి అని రాడండి అని చెప్పి నా మీద 2-3 సార్లు వేసాడు ఇత్తనాలు, షెడ్ ఇత్తనాలు. గ్రూప్ 1, గ్రూప్ 2 చదివిన వారు, వాళ్ళు రియాలిటీకి చదివితే కాస్త వాళ్ళు ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా కాదని 1, 2, 3 సార్లు పరీక్ష చేస్తారు. అప్పుడు అతనికి పనిష్మెంట్ ఇస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 చదివిన వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు తొందరగా ఇవ్వరు. కానీ నాకు పనిష్మెంట్ ఏంటంటే అసలు తీసేయాలని ఆ వ్యక్తి. సరే, నేను మంచోడినో కాదని చెప్పి డైరెక్ట్గా నా డ్యూటీ ఎక్కడేశారంటే, ఆ శనివారం సాయంకాలం వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టడం, బాపట్ల టు గుంటూరు. ఆ తర్వాత సోమవారం ఉదయాన్నే వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రావటం. అంటే తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 to 6 అంటే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల దాకా ఆయన వాకింగ్ చేస్తాడు. ఆ వాకింగ్కి 4:45 నేను ఆడుండాల. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ఉండరు. 4:45 కరెక్ట్గా జీబు అక్కడ ఉంటే, ఆయన ఎక్కడికి అంటే తెలుసా? ఈ 5 గంటలకు నన్ను పిలిచేది. ఎక్కడి నుంచి ఎక్కడికో చెప్తే మీరు మీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడ నుంచి నల్లగుంట సెంటర్ దాకా, ఇక్కడి నుంచి అక్కడికి వాకింగ్కి వెళ్ళే వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఐటీసీలో రౌండ్ ఉంటుంది, వాకింగ్ చేసే ట్రాక్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నన్ను 4:45 ఆడ ఉంటే 5 బయటకు వస్తాడు. నాకు ఆ పరీక్ష పెట్టాడు, నెల రోజులు. ఏంటి ప్రభు ఇంత పరీక్ష, ఇది ప్రార్థన చేసుకునే టైము, ఈ టైంలో తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేసావు అని మనసులో బాధపడ్డ నెలకి వినడం బాగా బాధపడ్డ నెలకి నేను ఒకరోజు బాధపడ్డాను. అంతకుముందు కూడా ఆయన నన్ను బాధ పెట్టింది ఏంటంటే, ఇట్లా చెప్పింది కాక ఆదివారం మినిస్టర్ గారు వస్తున్నారు, నేను వెహికల్ తీసుకొని రావాలని పెట్టారు. అమ్మకి చెప్పా, ఆదివారం సంగతి ఏంటమ్మా అంటే, అవసరం అయితే 500 డ్రైవర్కి ఇచ్చేసైనా పెట్టేసేయి అని మొదటి మాట. రెండో మాట ఫోన్లో ఏం చెప్పిందంటే, అవసరమైతే అది ఎంతదైనా వదిలేద్దాం, నువ్వు దేవుళ్ళలో ఉండాలయ్యా, మనకు అవసరం లేదు. అది కాకపోతే మరొకటి ఇంకోటి చూపిస్తాడు. ఆ రోజు యూదుల మీదకి ఏ విధంగా హామాను ఏ విధంగా పురుకొల్పి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు చెప్పి కాగితం రాపిచ్చి ముద్ర వేసి అన్ని రాష్ట్రాలకి జిల్లాలకు పంపించారో అట్లా నా మీద బాగా ముద్ర వేశారు. అయినా ప్రభు దగ్గర ప్రార్థన చేశాను,
దేవుడు అద్భుతంగా అట్లాగనే ఒకరోజు డ్రైవర్ని పెట్టి 400 ఇచ్చి పంపించాను. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇక నీవు ఏం జరిగిందో తెలియదు, అయ్యా ఇక ఆదివారం నువ్వు రావద్దు అని చెప్పారు. మొదటిది. రెండవది, ఈయన నా ముందర ఆ మాట అన్నాడు కదా, ఆయన నాతో తర్వాత చెప్పింది ఏంటంటే, నా దగ్గరికి నీ వెహికల్ తీసుకురావద్దయ్యా అన్నాడు. వాళ్ళతోనే తిరిగి అన్నాడు. రెండవ మాట. మూడవది, ఆ వ్యక్తిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి మరొక ఊరికి వేశారు. చప్పట్లు కొట్టు. నేను నోరు తెరిచి ఆ వ్యక్తిని ఏది మాట్లాడలా. ఆ వ్యక్తి నన్ను బాధ పెట్టిన రోజులు దగ్గర దగ్గర మీకు చెప్పాలంటే సంవత్సరం బాధ పెట్టాడు. సంవత్సరం సహించా, సంవత్సరం ఓర్చుకున్నా, సంవత్సరం ప్రేమించా. సంవత్సరం కనబడితే నమస్కారం సార్, ఈ పెదవుల మీద పలకరించటం కదా ఆ వ్యక్తిని హార్ట్ఫుల్గా పలకరించాను, హార్ట్ఫుల్గా ప్రేయర్ చేశా. ఏంటి ప్రభువా, అర్థమైందండి. ఆదివారం వస్తే ఈరోజు మన వారు కొంతమంది ఆదివారం వస్తే ఎక్కడుంటున్నారు చెప్పండి? స్త్రీలందరూ మీ పురుషులు చర్చికి వచ్చారా ఈరోజు? రానోళ్ళు ఉంటే ఎవరైనా చేయొత్తండి. మీ పురుషులు చేయొత్తమ్మా, పైకెత్తి. ప్రభువుని నమ్ముకున్నారా మీ పురుషులు? నమ్ముకున్న వాళ్ళు, మీ భర్త ప్రభువు మారకపోతొద్దు, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చేయొత్తండి. ఎత్తండి, మీ నిర్మోహమాటంగా వద్దు, ఊరక. ఓకే. రామయ్య, రామయ్యనా మీ యజమాని పేరు? రామయ్య, ఎంగళాయపాలెం. వాళ్ళ ఇంటి ముందు చర్చి కట్టించాం. ఈరోజు రామయ్య ఎక్కడున్నాడు? రామయ్య గొర్రెల కాడున్నాడు. రామయ్య భార్య దేవుని మందిరంలో ఉంది. మార్తకి మరియకి ఎంత తేడా ఉందో భార్య భర్తకే చూసారా ఎంత తేడా ఉందో? ఓకేనా? ఒకళ్ళు అమ్మాయి సుబ్బారావు, మీ యజమాని సుబ్బారావు కూడా ప్రభు దగ్గరకు వచ్చినోడే, లారీ దోలుతాడు. వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు. ఎంత తెలిసి కూడా ఆయన డ్రైవర్గానే ఈరోజు వెళ్తున్నాడు డ్యూటీకి. దీన్ని ఏమంటారు? ఎంత తెలిసి కూడా. ఓకేనా? ఎంత తెలిసి. నేను రాత్రి ఫోన్ చేశాను మన శంకరబాబుకి. ఎక్కడున్నావయ్యా అంటే మెడ్రాస్లో ఉన్నాడు. రేపు ఆదివారం ఏందయ్యా అంటే తప్పైపోయిందన్న, నన్ను క్షమించను అన్నాడు. చెప్పండి. ఇప్పుడు దేవుడు బాధపడతాడు, మొదటి మాట. రెండవది, సేవకులు బాధపడతారు. రైట్? దయచేసి గమనించండి. ఎందుకు అయితే మేము వాళ్ళని శిక్షించమని ఒక సేవకుడు కోరుకుంటే ఆ శిక్ష సేవకుడి మీద పోతుంది. బాధ, హృదయంలో బాధ వేసింది. ఎక్కడో లోదరం చర్చిలో ఉంటున్నాడు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, అన్నలదమ్ముళ్ళకి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు. శంకరబాబు తీసుకొచ్చి కాస్త కూస్త భక్తి నేర్పి సెటరేట్ చేసి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి, ఆ ఇద్దరికి పెళ్లి చేసి ఒకటి చేస్తే వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. చైనా లాంటి వాళ్ళు, చైనా పిల్లలు అంటారు. ఎట్టుంటారు వాళ్ళిద్దరు పిల్లలు? చైనా వాళ్ళు ఎట్టుంటారా అసలు? అదే మనం నేపాల్ బ్యాచ్. మనకి సలికోట్లు అమ్ముతారు వాళ్ళు, నేపాల్లోనేనా? వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ గొప్ప చేస్తే ఆ బ్యాచ్ లాగా ఉంటారు వాళ్ళు. నేపాల్ లాంటి పిల్లలు, నేపాల్ లాంటి దేశంలో పిల్లలు లాంటి పిల్లలు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. మరి ఈరోజు
ఎక్కడున్నాడో మనకి ఆయనకే తెలియాలి. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు చెయ్యెత్తారు కాబట్టి ఇద్దరు తల్లులు, సంతోషం. వారు కూడా దేవుడు క్షమించి వారిని దేవుడు తీసుకొచ్చును గాక. ఇంకా ఇలాగ ఎందుకు చేస్తున్నారు అనేది హృదయంలో ఏముందో మనకు తెలియదు. ఎవరి మీద ఏం పెట్టుకుంటున్నారో తెలియదు, ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు. పెట్టుకొని మానుకుంటున్నారా, డబ్బుల కోసం పోతున్నారా? ఆయన స్కూల్ బస్సు తోలుతున్నాడు, ఆ డబ్బులు చాలతలేదా? సెంటర్లో టిఫిన్ సెంటర్ పెట్టారు, ఆ డబ్బులు చాలట్లేదా? చెప్పండి. ఇది కాక మళ్ళీ నిన్న గొర్రెలు వేసుకొని బాడికి వెళ్ళాడు, మూడో బిజినెస్. ఓకే, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను నష్టపోయాను నా జీవితంలో. నేను నష్టపోయాను గనుక ఆ నష్టాన్ని తెలియపరచడానికి దేవుడు నన్ను సేవకుడిగా ఎన్నుకుంటున్నాడు. పిచ్చోడా, నువ్వెంత నష్టపోయావో, నీకెన్ని రోగాలు వచ్చినాయో, నీకెన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని నిందలు వచ్చినాయో మొత్తం ఒక పక్కన చూపించి పిక్చర్ చూపించి తీసుకొచ్చి, నువ్వు నా మాట వినకపోవటం వల్ల జీరోకి వెళ్ళావు. జీరోకి వెళ్ళినప్పుడు నేను గుర్తొచ్చా నీకు. జీరోకి వెళ్ళినప్పుడు నేను గుర్తొచ్చా. కానీ అందుకే వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో ఇప్పుడైనా మించిపోయింది లేరు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను, మీరు బూదిగంతముల వరకు తోలివేయబడినను అక్కడ నుండి నా నామమును ఉచ్చరించుటకు తీసుకొస్తాడంట. ఇప్పుడైనను ఒక నిర్ణయం తీసుకోవాలండి, ఒక నిబంధన చేయాలి ప్రభు దగ్గర. దేవుడు ఏం చెప్పేశాడు? జలపలయంతో మొత్తాన్ని తుడిచేశారు. ఇట్లా దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ ఉంటే తట్టుకోలేక అక్కడికి ఎన్ని సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నాడంటే 120 years, 120 సంవత్సరాలు దేవుని సేవకులు ప్రకటిస్తున్నా వినలేదు. నువ్వు ప్రకటిస్తూ ఉండు, మేము వింటూ ఉంటాం, వదిలేస్తాం. నువ్వు అంతే, నేను ఇంతే. జరిగింది ఏముంది? చివరికి ఓడ చేయటానికి పనివారిని అప్పగించాడు, సువార్త ప్రకటిస్తానన్నాడు. మా పని కూడా అదే. రాత్రి పనుకోవటానికి రోజుకి 1 గంట 2 అవుతుంది. ఈరోజు అయితే నేను లేచింది అర్థమైందా? 6 గంటలకు లేచి నిద్రజాలకు మళ్ళీ పనుకున్నా. వాస్తవం చెబుతున్నా, అబద్ధాలు చెప్పాల్సినంత కరం పట్టలేదు. పనుకునేసరికి రాత్రి 2 అయిందో, టైం చూసుకోలేదు, ఇంకా పిచ్చి అయిందో, నిద్ర లేదు. ఇప్పుడు వాక్యం చెప్పాలి, బల్లారాధన ఇయ్యాలి, మళ్ళీ సాయంకాలం మీటింగ్ ఉందా లేదా? చెప్పరేంది? దాసరపాలెంలో మీటింగ్ జరుగుతుంది. మరి ఈరోజు విజయవాడలో బల్లారాధన ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడిచ్చి అక్కడికి వెళ్తాం. కాబట్టి ఇంతగా ఇప్పుడు నాతో పాటు తిరిగే సైదారెడ్డి అన్నయ్యకి ఒంట్లో బాగుండలా. వచ్చాడా? ఉన్నాడా? వెనకమాల కూర్చున్నాడు, చెయ్యెత్తాడు. సైదారెడ్డి అన్నయ్యకి ఒంట్లో బాగుండలా. అర్థమైందండి? ఎందుకంటే దనుకొండ వెళ్ళిన రోజు 11:08 ఇచ్చారు వాక్యం. నాన్ స్టాప్ లేకుండా 1.5 hour, 1 hour గంటం బాగా చెప్పాం. అక్కడ మాకు భోజనం 1:30, 2ంటికి బయలుదేరాం, 3:30 కల్లా మేడకు వచ్చాం. పనుకుంది 4 గంటలకి. టైం చూశాను. హలో, ఏం సూర్య ఎడ కూర్చున్నాం? దాని నుంచి ముందుకంటే జరగడం, కొంచెం ముందుకు జరగండి.
ఒకసారి చెప్పగలనే ఇమీడియట్లీ లెగవాలి, హుషారుగా. కొంచెం జరగండి. అక్కడ గ్యాప్ ఎందుకు వదిలిపెడుతున్నారు? ఇరుక్కొని కూర్చోవాల్సినంత అవసరం ఏముంది? కొంచెం ముందుకు జరగండి. ఓకే, 11 గంటలైంది టైం ఆల్రెడీ. అందుకనే శనివారం ఎటు పోకుండా 7 గంటల ప్రార్థన పెట్టాం. మొత్తానికి మన బాబురావు గారు 2 శనివారాలు వచ్చి అనగమాల కూర్చున్నాడు. 2 శనివారాలే. ఆయన ముఖం చూస్తే ఇదివరకు 9/4 సీన్ ముఖం చూసినట్టుంది. 9/9 సీన్ ముఖం ఇదివరకు ఒకసారి హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కౌన్ను నేను ఆయన ముఖం చూడలేకపోయా. అసలు ఎంత కలగా సంతోషంగా ఉండేవాడో ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక నేను ఆయన ముఖం చూడలేకపోయా. అప్పుడు దాకా ప్రార్థన లేదు ఆయన దగ్గర, జస్ట్ ఏదో చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఒకే మాట చెప్పాను, 2 గంటలు ప్రార్థన చేసుకో, ఇదంతా క్లియర్ అయిపోయిందని చెప్పాను. ఆ రోజు నుంచే 2 గంటలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వచ్చిన రాని ప్రార్థనలోనే ప్రార్థన నేర్పాడు దేవుడు. ఈరోజు ఆరాధనలో ఆయన చూడండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా ఎట్లా వస్తాడు? ఆనందం, సంతోషం ఉండేది ఆయనకి, దేవుడిచ్చింది. ఆరాధనలు చూడండి ఆయన ఒకసారి కావాలంటే. ఎందుకంటే ఒకప్పుడు మరి దేవుణ్ణి ఎరక్క, ఈరోజు దేవుణ్ణి ఎరిగినాక తన విషయంలో, తన భార్య విషయంలో, తన పిల్లల విషయంలో పరిచర్యలో ఉన్నారు పిల్లలు. దేవుడు అన్యాయం చేయడు. సరే, 7 గంటలు శనివారం ప్రత్యేకంగా 6 గంటల నుంచి ఈ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం పైనుంచి రాలేకపోతే నేను కొంచెం 7, 8 అవుతుంది ఒక్కోసారి. ఈలోపు మన వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తానన్నారు పెద్దలు. బాబురావు వచ్చి అక్కడ కూర్చొని చూస్తే వెనకమాల కూర్చుంటున్నాడు మెల్లిగా. ముఖం చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఏంది ముఖంలో కళ్ళలేదు అనిపించింది. నేను అనేసేస్తాను, నాకేం భయం ఏముంది, మన ఆత్మీయ బిడ్డ కాబట్టి ముఖం తెలిసిపోయింది. అది చెప్పలేదు ఆయన, ఏం లేదులే అన్నాడు. మొత్తానికి ఇట్లా వస్తూ అంతా 2 వారాలే వస్తూ ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళాడు, ఏం చెప్పలేదు. తాడికొండ వచ్చాడు మళ్ళీ మొన్న. తాడికొండ వచ్చి, అన్న కాంట్రాక్టు లేదు, ఛానల్ అయింది, ప్రార్థన చేయన్నాడు. ఇంకంతే, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసే, కాంట్రాక్ట్ యేసునామములో వచ్చునుగాక. ఏం చేయాలా? యేసునామములో వచ్చునుగాక పో అన్న. అంతే, హైదరాబాద్ వెళ్ళాడు. 48 గంటలు తిరగకముందే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అన్న కాంట్రాక్ట్ వచ్చిందని. చప్పట్లు కొట్టు. ఒక బొలెరో వ్యాన్ కావాలని చెప్పాడు. నేను చూశాను, కానీ ఈలోపు వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా పిడుగురాల్లో ఉన్నాడంటే, పర్లేదు ఆయన చూసిన పర్లేదు, నేను చూసిన నేను ఆల్రెడీ ఫోన్లో కాంట్రాక్ట్లో ఉన్నాను, నేను చూసిన బళ్ళు కొంచెం 6 లక్షలు దాకా ఉన్నాయి. వాళ్ళ దగ్గర డ్రైవర్ చేసినోడే 4.5 లక్షకి బండి తీసుకున్నారు. మొన్న రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే, మొన్నగా కటుమొన్న పార్వతక్క డ్రైవరు బొలెరో బండ్లు మన రోడ్డు మీద నుంచి దిగి తీసుకొని వస్తూ ఉన్నారు. ఏంట్రా బాబోయ్ అనుకున్నా. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పా, బొలెరో కారు బేరం అయిపోయింది, పార్వతక్కను వాళ్ళ డ్రైవర్ తీసుకొని వస్తున్నాడంటే, కరెక్ట్గా ఆ రోజు చెప్పానండి. 3వ రోజు కల్లా బండి ఏడుంది నిన్న. చప్పట్లు కొట్టండి. నిన్న మేము ఇక్కడ శనివారం ప్రార్థన చేస్తున్నప్పుడు 4 క్రేన్లు పెట్టానన్న, బొలెరో తీసుకుంటున్నారన్న, సంతకాలు కూడా వస్తున్నాయి, పెట్టేశారు, వచ్చేస్తుంది, బండి తీసుకొని ప్రేయర్ చేసి పంపించన్నారు. అసలు ముఖంలో కళ ఉందా లేదా? హలో, వింటున్నారా? ముఖంలో కళ ఉందా లేదా చూద్దామని మామూలు కాల్ చేస్తే ఎత్తట్లా. నువ్వు వీడియో కాల్ చేయి అన్న వీడియో కాల్ అని అంటే చెయ్యి ముందలన్న, అంతే అన్న చేస్తానన్నాడు. వీడియో కాల్ చేస్తే, ఆ వీడియో కాల్ చేసినప్పుడు ఇటు ఒక 2 క్రేన్లు, అటు ఒక 2 క్రేన్లు రోడ్డు సైడు తవ్వుతూ ఉన్నాయి. 4 క్రేన్లు పెట్టారు.
4 క్రేన్లు పెట్టి లైన్ తోని పైపేస్తారు అన్నమాట దాంట్లో. మళ్ళా దేవుడు ఆ ఎండ విపరీతంగా ఉంది అక్కడ, ఆ ఎండలోనే ఉండరు. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మీకు, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలనే దీవించాలనే కోరుకుంటాడు. మనల్ని మన పిల్లలు మనం భక్తిలో ఎదుగుతూ మన పిల్లలకు కూడా భక్తి నేర్పాలి. ఇది చేసినప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. మన పిల్లలకు భక్తి నేర్పలేదు అనుకో మనతోనే పోయిద్ది. ఇప్పుడు చాలామంది అదే జరుగుతుంది. మన భద్రాచలం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులందరూ బాగా భక్తి చేశారు, వాళ్ళ పిల్లలు బాగా చదివించారు. పిల్లలందరూ ఉద్యోగాలు వచ్చేసినాయి. ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న పిల్లల్ని పెళ్లి చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, ఇవ్వటానికి చేసుకోవటానికి. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాల రంగంలో ఏమొచ్చేసింది, డబ్బు, బిల్డింగ్స్, కార్లు, పొలాలు అన్నీ వచ్చేసినాయి. ఈ లోక సంబంధమైంది అశాశ్వతమైంది శాశ్వతమైన రాజ్యం కోసం చూసుకోవట్లా. శాశ్వతమైన రాజ్యం మనకు ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పిల్లలను భక్తిలో పెంచకపోవటం వల్ల ఇవాళ పరిస్థితి చాలామంది కుటుంబాలు పతనానికి దారితీస్తున్నాయి. ఆ పతనం కాకముందే ఈ ప్రభు బల్లారాధన రోజు మీతో మాట్లాడుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఏది పడితే అలా ఉండబడితే అలా ఉండకూడదు. మనం ఇక నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను సంఘానికి. 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీరు అందరూ కూడి వచ్చుచుండగా. చూసారా, భిన్నాభిప్రాయములు ఉంటే ప్రభు రాత్రి భోజనము 100% నో. భిన్నాభిప్రాయములు చాలా వాక్యాన్ని ఇక్కడ యోగ్యులైన వారు అంట, యోగ్యులైన వారు. అయితే ఏమంటున్నాడంటే, మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయము ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట అసాధ్యము కాదు. ఎలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడవును. ఇది ఏమి, అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇండు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను. చూశారా, దేవుని సంఘాన్ని తిరస్కరిస్తారు. తిరస్కరించేది ఎవరంటే, అందుకని ఇక్కడ రాయబడింది 27వ వచనంలో, కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని తాగును, ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు. అంతే. అపరాధిని యేసయ్యా తపోవుమయ్యా. ఓకే, ఆ పాట మనోళ్ళు పాతోళ్ళు బాగా పాడేవాళ్ళు. అర్థమైందా? అపరాధిని యేసయ్యా. ఏం రాజా, నీ పాట వచ్చా? అన్ని పాటలు నేర్చుకుని ఉన్నావు కన్నా నువ్వు. ఓకేనా? తమ్ముడు రాజు తమ్ముడు పాటలు పాడుతున్నాడు, అన్ని పాటలు. నేను వాక్యం చెప్పిన దాన్ని బట్టి పాట పాడుతూ ఉంటాడు ఆయన. దేవుడిచ్చిన కృప. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్, అంతే. చేయగలిగింది ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. అందరూ వాడబడాలనే కోరుకుంటున్నామండి. అందరూ వాడబడాలి, అందరూ సువార్త చెప్పాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. వరాలు రకరకాలుగా ఉంటాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు. ఇప్పుడు నన్ను దేవుడు పిలిచాడు సేవకుడిగా, ఇది గుర్తెరిగి నన్ను సేవ చేస్తున్నా. అదే అనిల్ వచ్చి నేను సేవ చేస్తాను అని అంటే అనిల్కి ఎట్ట కుదిరిద్ది? అనిల్ పని అది. ఆయనకి ఏ వరం ఇచ్చారంటే ఉపకారం అనే వరం. ఉపకారం అంటే మేలు చేసే వరాన్ని ఇచ్చాడు ఆయన. అది ఇచ్చింది వరం. కొంతమందికి సువార్త చెప్పాలా. ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి 100% ఎక్కడుండి ఆ వ్యక్తికి సువార్త చెప్పాలా. ఈ ఇస్తే ఒకటి చేయాల్సింది ఒకటి చేయకూడదు. అక్కడే మనం తేడా పడేది. ఏదైతే దేవుడు మనకు అప్పగించాడో అది దేవుని దగ్గర నుంచి తెలుసుకొని అప్పుడు మనం చేయాలి. అప్పుడు మన కుటుంబం, మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఒకటి చేయమంటే ఒకటి చేసామనుకోండి, ఏమైంది? ఎక్కడో ఒకసారి మనకి ఇరుకులో పడతాం. ఇరుకులో పడకముందే జాగ్రత్త ఉండాలి. రాత్రి నేను ఒక లింగంగుంటపాలెం మన సొంతూరులో మీటింగ్ జరిగింది, 3వ రోజు. పాపం పాస్టర్ గారు చివరిలో చెప్పాడు. పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు వచ్చారంట. మరి ఏం జరిగిందో ఎవరైనా తెలియదు, కానీ మొత్తానికి పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పాస్టర్ గారు ఉన్న సంఘంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. హలో, పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ సంఘంలో విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. అసలు సంఘంలోకి వచ్చి నటించాడంట. యాక్షన్ సాంగ్ అది ఎలా చేశాడంటే రియల్ సాంగ్ చేశాడంట. మీకు చెప్పాలంటే నటించి దగ్గర అర్థమైందా 7 lakhs. అర్థమైందా? ఇంగ్లీష్లో చెప్పే తెలుగులో చెప్పన్నట్టున్నారు మీరు. 7 లక్షలు పాస్టర్ గారు ప్లస్ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని మోసం చేసి ఎత్తుకొని అడ్రస్ లేకుండా పోయాడు ఈ దొంగోడు. జాగ్రత్త, కేర్ఫుల్. మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు ఈడు ఈ దొంగోడు చేసిన పనికి ఇవాళ వాళ్ళు కుటుంబం అంతా మనశ్శాంతి లేకుండా పోయింది. 7 lakhs అంటే ఏమో మాటలా. లైవ్లో చెప్పాడు, ఉందా ఆయన వినొచ్చు, చూపిస్తాను, రేపు పెట్టిస్తాను. అంత ఘోరమైన విషయం. ఇలా పాటలు పాడి భక్తి చేసి కనపరుచుకున్నాడు అతను. లోహన భక్తి లేదు, పైకి యాక్టింగ్ చేశారు. అందుకే యేసయ్య, ఏయ్ పిచ్చోడా, పై రూపాన్ని నేను చూడను, అంతరంగాన్ని పరిశీలిస్తాను, నేను హృదయాన్ని చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి 7 లక్షలు, వాళ్ళు పేద సంఘం అండి, చిన్న సంఘం. ఆ రకంగా 7 లక్షల రూపాయలు ఎత్తుకొని అడ్రస్లోకి వెళ్ళిపోయాడు. ఫోన్ లేదు, స్విచ్ లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. సంఘస్థులు లబోదిబో అంటున్నారు, సేవకుడు గందరగోళం అయిపోయారు. ఎక్కడ దాకా ఎందుకు? గుజ్జనగూడలో ఒక సంఘం ఉంది, ఇము పథకంలో ఇరుక్కున్నాడు, దెబ్బకు అవుటిక అవుట్. సంఘం లేదు, ఏం లేదు, చర్చి కూడా మీ డబ్బులు సూపర్గా తీసుకున్నారు. ఎంత దరిద్రం పట్టిందండి. ఓకే, దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతుందంటే యోగ్యులైన వారెవరు, అయోగ్యులు ఎవరో చెప్పి నేను ముగిస్తా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము మత్తయి సువార్త 5 నుంచి మనము 15 దాకా చదువుకోబోతున్నాం. ఇక్కడ మనం చూస్తే 10వ అధ్యాయము మత్తయి సువార్త అండర్లైన్ చేసుకోండి. మీకు నిన్న శనివారం నాకు ఆ వాక్యం, మీరు ఆ వచనం చెప్పి తర్వాత వాక్యం చెప్పండి అన్నారు. నేనేమో టైం చాలదని నేను ముందుకు వెళ్తుంటా. అది ఓకే. కొంచెం మన సంఘ పెద్దకి, అయ్యా కొంచెం రిఫరెన్స్ చెప్పి తర్వాత వాక్యం చెప్పు అన్నాడు. అందుకని రిఫరెన్స్ చెప్తున్నాను, రాసుకోండి. ఎందుకంటే ఆయనకున్న డౌట్స్, ఆయనకున్న బాధ చెప్పాడు కాబట్టి చెప్పేస్తున్నాను. అది కూడా చెప్తాను ఇక్కడి నుంచి. ఎందుకంటే వాక్యం అని చాలా టైం చాలదు కనుక. అందువల్ల నేను చెప్తూ ఉండగానే మన
కూర్చున్నోళ్ళు, ముందు కూర్చున్నోళ్ళు నేను చెప్పే వాక్యం చెప్పగల అంది స్పాట్లో తీసి చెప్పగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక అక్కడున్న టైంకి నేను చెప్పేదానికి టైం సరిపోతుంది. నేను చెప్పి అన్ని రిఫరెన్సులు తీసి చూపించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇది ఒక బైబుల్ కాలేజీ కావాలి. యేసునామములో అవునుగాక. ఆమేనండి, ఆమేనండి. ఏమైంది అలా చేసినా పర్లేదు. అంటే ఇలాంటి కాకుండా మనం అలా కొన్ని విషయాలు బాగా ఎక్కువ తెలుసుకోవడానికి కొంత టైం తీసుకుందాం. ఉదయం నుంచి సాయంకాలం దాకా వాక్యాన్ని వింటున్నాం అనుకోండి, సాయంకాలం దాకా ఉన్నట్టే ఉండబుద్ధి కాదు. టైం అయిపోయినట్టు ఉండదు. 12 గంటల ప్రార్థన పెట్టినప్పుడు వామ్మో 12 గంటలు చర్చిలో ఎలా కూర్చోవాలి అన్నారు కొంతమంది. తర్వాత నన్ను అడిగింది ఏంటంటే మళ్ళీ ఎప్పుడు 12 గంటలు పెడతారు? ఇప్పుడు 7 గంటల ప్రార్థనలో బాబురావు గారు 2 వారాలు వస్తేనే స్పెషల్ మెరాకిల్ జరిగింది. ఈ 7 గంటల ప్రార్థనకి ఎంతమంది వస్తారో స్పెషల్ ప్రార్థన జరుగుతాయి. 7 గంటల ప్రార్థనకి ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లా, ఫోన్లు చేస్తున్నా రావట్లా. ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3వసారి చేస్తాం, చెప్పక్క ఇంకంతే. ప్రభువా ఇంకా ఎక్కువ సార్లు చేశాననుకోండి అక్కడ బటన్ నొక్కుతారు, ఎక్కడ లాక్ చేస్తారు. అంత అవసరమే లేదండి. చాలా బాధగా ఉందండి నాకు మాత్రం. వారం పెట్టి నేను బాధపడుతున్నాను. ఆ హృదయంలో బాధ అంతా మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు మళ్ళీ ఎగరలేను, గాలిలో ఎగరాలి కదా. సంతోషంగా తిరగాలంటే మరి ఎట్టండి? సమాధానం లేకట్లేదు, ఎడ తిరుగుతావు? సమాధానం లేకుండా బతకలేము. నటించి బతకటం నా వల్ల కాని పని. యాక్షన్ చేయటం అసలు అంతకన్నా జాత కాదు. ఏదైనా ఉంటే చెప్పటం మొఖానే, ఫ్రాంక్గా అలా ఉండే బతికినప్పుడే బతుకుతాం. ఇక్కడ 10:5 యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించిందేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు పరిశుద్ధ దినం. అన్యుడికి ఆదివారం తెలియదు కదండి. ఎవరికి తెలుసు ఆదివారం? మరి ఇంకేంది? ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు యేసు ప్రభు? సాక్షాత్తు వాళ్ళకేం చెప్పాడు? అన్యజనులు దారిలోనికి వెళ్ళకూడదు. మరి ఎందుకు వెళ్ళాము చెప్పండి? రామయ్య గారికి ఏం చెప్పాను? ఇల్లు కట్టుకున్నాడు 20 లక్షలు పెట్టి. 20 లక్షలు అప్పు చేసిన అప్పు తీరిద్ది, అంత గ్యారంటీ చెప్పగలదు. మళ్ళీ అప్పు చేయమని నేను చెప్పను అసలు. మామూలుగా చెప్పాలంటే ఇల్లు కట్టుకోవాలని అనిస్తుంది కాబట్టి గబక్కన అనుసిపెట్టడానికి సగం కట్టారు, సగం మరి పూర్తి చేసుకున్నారు, తీరిద్ది. ఇలా ఉండాల, భక్తి చేయాల. నెక్స్ట్ ట్రిప్కి అప్పుడు అప్పు చేయకుండా ఉంటాం, ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రియమైన, అన్యజనుల మరి ఇప్పుడు ఈరోజు చాలామంది అన్యజనుల దారిలోకి ఎందుకు వెళ్తున్నారు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అంటే మీరు వేరై ఉండాలా వద్దా? చెప్పరేంటమ్మా? వేరుగా సపరేట్గా ఉండాలా? ఆ బజార్లో, ఆ వీధిలో నువ్వు సపరేట్. నీ క్యారెక్టర్ వేరు, మన క్యారెక్టర్ వేరు. వాళ్ళ క్యారెక్టర్ వేరు, మన క్యారెక్టర్ వేరు. వాళ్ళది వాళ్ళే, మనది మనమే. వాళ్ళని గురించి మనం విమర్శించట్లా నేను, నో ఛాన్స్. ఏ దేవుడి గురించి విమర్శ అనేది నో ఎంట్రీ. నా యేసయ్య శక్తి ఏదో, నా యేసయ్య మార్గం ఏదో, నా యేసయ్య పరలోకాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని ఆపేది లేనే లేదు. ఇంకా ప్రబలతమే కానీ తగ్గేది లేదు. ఆపాలని కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. సౌలు లాంటివాడే ఆపలేక పౌలుగా మార్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ దేవుని పరిచర్యకి అడ్డంగా లెగుస్తున్నారో వారినే దేవుడు దర్శించి రాత్రిపూట సౌలుని పౌలుగా మార్చినట్టు వాళ్ళందరిని మార్చి ప్రపంచం అంతా
దేవుడు చెప్పిన వాక్యం ప్రతి మోకాలు నా నామమున వంగునట్లు చేస్తానని చెప్పాడు. అది మనం బతికుండగానే దేవుడు ఒక ఉజ్జీవాన్ని దేశంలో తీసుకొచ్చునుగాక, ఆత్మలో మంట రేపునుగాక, చరిత్ర తిరగరాయునుగాక, అది మనం బతికుండగా చూడినట్లు దేవుడు చేయునుగాక. చూడండి, అన్ని జనులు దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ ఏ పట్టణంలోనైనా ప్రవేశపడుకుడి కానీ. అంటే ఇక్కడ ఏమన్నాడు? అన్ని జనులు దారిలోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు మొదటి మాట. రెండోది, అప్పట్లో సమరయులకి యూదులకి సాంగత్యాలు ఉండవు, నో ఎంట్రీ. వాళ్ళ దగ్గర పోయి చెప్పొద్దు, అసలు వాళ్ళతో కూడా పని లేదని చెప్పేశారండి. అంత నిష్ఠగా ఉంటారు, అంత నిష్ఠగా ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడండి. ఏం వాగ్దానం చేశాడు? ఒక మాట వాగ్దానం చేశాడు. చదువము 12వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని, చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. చాలు. ఇక్కడ భూమి యొక్క వంశములు అన్నాడా? ఒక వంశానికే. వంశం అంటే ప్రపంచాల్లో వంశాలు చాలా ఉన్నాయి అందరికీ. అది వాగ్దానాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. మొదటి ఆయన వాగ్దానం చేశాడు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అసలు యేసు ప్రభు రావటానికి కూడా సాక్షాత్ ఇదే. వీళ్ళు కేవలం ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతున్నాడు కానీ అన్య జనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటం లేదనే బాధతో నేను ప్రపంచ మానవాళి కోసం ప్రాణం అందరి కోసం పెట్టాను కానీ ఇశ్రాయేలీల ఒక్కరి కోసం కాదు. నేను సృష్టించాను, నా మాట మీరారు, అది పాపం ప్రపంచంలోకి వ్యాపించింది. ఆ పాపాన్ని విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అందరిని రక్షించడానికి వచ్చాను కానీ కొందరిని రక్షించడానికి కాదు. ఆ వాగ్దానం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేర్చినందుకు స్తోత్రం కలుగునుగాక. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూసినట్లయితే మీరు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, పరిశుద్ధులుగా చేయుడి, దయ్యములను ఎల్లగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా మీ సంచులలో బంగారమైనను ఎన్నైనను రాగి అయినను ప్రయాణము కొరకు జాలిలైనను 2 అంగీలైనను చెప్పుల వారనే చేతికర్రైన సిద్ధపరచుకోవడానికి. సేవకి వెళ్ళేటప్పుడు అంటే ఇది చూడండి బాబోయ్. సేవకి వెళ్ళేటప్పుడు కొంతమంది సేవకి ఎట్ట పంపిస్తారు తెలుసా? ప్రార్థన చేసి అభిషేకించి బ్యాగు తగిలించుకొని పోవటమే. పోతా 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 ఉంటాడు. ఒక పక్క ఆకలి అవుతుంటుంది, ఒక పక్క బట్టలకి మురికి, ఒక పక్క వాసన. ఈ మురికి బట్టలు వేసుకున్నోడు ఈ వాసన వచ్చిన వాళ్ళకి పిలిచి ఎవరన్నా అన్నం పెడతారండి? చెప్పరేంటి? సేవకి వెళ్ళేటప్పుడు కొంతమంది సేవకులు ఇలాగ పంపిస్తారు, ఇలా బయలుదేరి వెళ్ళు దేవుడే ఆడ చూపిస్తాడని. మామూలు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి మరి ప్రకటించాలి, వెళ్ళిపో చెప్పేస్తారు.
నేను కూడా సేవకి వెళ్ళేటప్పుడు ఏమీ లేవు, ఉండవన్నీ పోయినాయి. చెప్పాక మీకు, చివరికి దేవుని మాట వినకపోవటం వల్ల అన్నీ పోగొట్టి ప్లాట్ఫారం చేశాడు. మా కుటుంబం మొత్తం అంతే, దేవుని మాట వినకపోవటం వల్లే. దేవుని మాట వింటే ఇంకా అప్పట్లోనే ఇంకా బాగుండేది. దేవుడు ఎప్పుడు ఏ ప్రణాళిక ఉందో సిద్ధపరిచాడు కాబట్టి సమయం వచ్చింది, దేవుడు తీసుకొచ్చాడు. దయచేసి గమనించాలా ఈ విషయాన్ని. మీకు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు, సేవ చేస్తూ ఉన్నారు. పనివాడు తన ఆహారమునకు, మీరు ఎవరైతే ఏ గ్రామానికి వెళ్తారో, ఏ పట్టణానికి వెళ్తారో, మీరు వెళ్ళి ఏ ఇంట్లోకైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ ఇంట్లోనే ఉండండి. మీరు బయటికి మళ్ళీ ఆ ఊరి నుంచి వెళ్ళేదాకా. మిమ్మల్ని ఎవరినైతే చేర్చుకుంటారో అక్కడే ఉండండి. అందుకే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడ. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. హలో, బస చేయుడి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో అక్కడే ఉండండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులను ఎంతోమంది చేర్చుకుంటున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఇల్లు కొనుక్కున్నాడు. మేము ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు ఎక్కడ ఉందండి? ఇక్కడ మన బర్ణబా తమ్ముడు వాళ్ళ ఇంటి అతను నాయుడుమ్మ గారు ఉన్నారు. ఆ నాయుడుమ్మ గారి ఇంట్లో అద్దెకున్నాం. మేము ఆ ఇంట్లో చేరినప్పుడు అందరికన్నా ఒక 150 రూపాయలు తక్కువకి ఇచ్చింది అద్దె. ఆ ఇంట్లో మనం ఉన్నాం కనుక ఇప్పుడు ఆ ఇంట్లో మనం ఉన్నందుకు అర్థమైందా ఏం జరిగింది? నాయుడుమ్మ గారికి ఈ చేతులతో బాప్తీసం ఇచ్చా. సపట్లు కొట్టండి, ఏసై కొట్టు. ఎవరన్నా అనుకున్నారా? నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఏం జరగాల చెప్పరేంది? ఆ తర్వాత నాయుడుమ్మ గారి ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ జీవన్ రెడ్డి గారి ఇల్లు పై ఇల్లు ఒక గది ఉంటే ఆ గది కొన్ని రోజులు ఇచ్చారు. ఆ గదిలో కొన్ని రోజుల్లో ఉండండి. ఇక చెప్పాలంటే మేము బిజినెస్ చేసేటప్పుడు సంవత్సరానికి ఒక ఇల్లు ఖాళీ చేయించారు. వింటున్నారా? సంవత్సరానికి ఒక ఇల్లు ఖాళీ చేశారు. ఇలాంటివన్నీ మేము బాధలు పడి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏ ఇంట్లో అయితే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో మీరు ఉండండి. ఒకవేళ ఆ ఇంటి వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే చదవండి ఏమన్నా, ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే అంతే. మమ్మల్ని ప్రార్థనకు పిలిచి, ఎంత దుర్మార్గం అండి, అత్తని గదిలో పెట్టి మా చేత ప్రార్థన పెట్టించారు. మేమేం చేసామండి ఇంత దుర్మార్గం? సేవకులు ఏం చేస్తారు? అరే ఏం చెప్పాలా? సమాధానం ఎట్టొచ్చింది? అరే బాధ పెట్టద్దు. ఎందుకండి మేము సేవకు దేవుడు మమ్మల్ని పిలిచాడు, సేవ చేయటానికి మీ ఇంటికి వచ్చాము. ప్రార్థన పెట్టించుకోండి, ఉపవాసం ఉంటాం, ప్రార్థన పెట్టించుకోండి. పెట్టించుకున్న తర్వాత ఏదన్నా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు, తిరిగి వచ్చేస్తాం. ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఉచితంగా వస్తాం. మాకు తినటానికి తక్కువేం చేయడుగా, దేనికైనా సిద్ధపడి వచ్చాం. నూకలు పోయింది తినటానికైనా రెడీ, గంజి తాగటానికి రెడీ. ఆ బతుకంతా అయిపోయిందిగా 20-25 సంవత్సరాల క్రితం. చెప్పాగా, ఎన్నిసార్లు చెబుతాం? చెప్పిందే పాచిపల్ల దాసుడని. ఎలకలు అన్నం తిన్న తర్వాత, ఎలకలు తినేవి తర్వాత వీళ్ళు అన్నం తిన్నారు.
నూకలన్నవి తిన్నారా, గంజి తిన్నారా? నేను కూడా అంత బతికి చివరికి బస్ స్టాండ్ పాలైపోయాం. ఎవరన్నా కనబడితే సాటుకి వెళ్ళి దాక్కున్నా వీడికి గతి పట్టిందంటారని. వీడికి గతి పట్టిందంటారంటే ఎందుకు ఆ గతి పట్టింది మాకు చెప్తాను వినండి. చూడరాని దృశ్యాలు చూసాం, చేయరాని పనులు చేసాం, అందుకే గతి పట్టింది. మాకు పట్టిన గతి మీకు ఎవరికి పట్టకూడదు. కేర్ఫుల్. సంఘంలో చెబుతున్నా ఒక సేవకుడిగా మేము అనుభవించిన బాధ, వేదన. ఒకవేళ ఆ టైంలో దేవుడు మమ్మల్ని ఎందుకు బతికిచ్చాడో నాకే తెలియట్లా. ఎందుకు బతికిచ్చాడంటే వెనకమాల సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి బతికి బట్టకట్టి ఇట్లా సేవ చేయాలని దేవుడు ప్రణాళికలో కోరుకున్నాడు గనక నిలబెట్టాడు. మామూలు విషయం కాదండి. ఈ విషయాన్ని మేము చాలా బాధగా ఉంది. ఎందుకు మీరు అలా ఉంటున్నారో నాకు అర్థం అవటం లేదు. సంఘంలో ఎలా ఉండాలా? ఒక ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అయోగ్యులుగా ఉంటారా, యోగ్యులుగా ఉంటారా? అయోగ్యులు ఎవరో యోగ్యులు ఎవరో చెబుతా. అయోగ్యులు అయితే యోగ్యుల ఇంటిలో సమాధానం నిలిచి ఉంటుంది, అయోగ్యుల ఇంటిలో సమాధానం ఉండదు. రెండో మాట లేదు. సమాధానం లేని నీళ్ళు ఏమైద్దిగా చెప్పండి. సమాధానాలు నిలిచినదో. నిన్ను మమ్మల్ని పిలిచావు ఉపవాస ప్రార్థనకి. ఎందుకు పిలిచారు ఉపవాస ప్రార్థనకి? ఉపవాసం ఉండి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఏంటండి ఇది? సంఘానికి పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము చెబుతూనే ఉంటాం. సమయం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము చెబుతాం. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. ఇస్సాకు, అబ్రహాము, శారమ్మ కొడుకు ఇస్సాకు పెళ్ళి కాకపోతే తల్లి బాధపడింది. ఎవరు తీసుకుంది బాధ్యత? తల్లిదండ్రి బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకొని వచ్చారు. ఇవాళ సంఘాల్లో, దేశంలో బయటకు వెళ్ళి చూడండి, పాస్టర్ గారు సూట్ వేసుకుంటాడు, పాస్టర్ గారు స్నానం చేసి పెళ్లి టయానికి వస్తాడు. పెళ్లి టయానికి వచ్చి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పి కొంతమంది అక్కడ భోంచేస్తారు, లేకపోతే క్యారేజీ పెట్టాలి, వెళ్ళిపోతారు. అంత 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఆడుంటారు. ఈ ఆదరణకర్త సేవకులు అర్థమైందా? వీళ్ళు చేసే పనులు ఏందో తెలుసా? ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు చీరలు కొనిపెట్టడం వీళ్ళే, మాట్లాడటం వీళ్ళే, అన్నీ. ఇంత కష్టపడి మా సేవకురాళ్ళు ఇంత మాట్లాడి ఇంత మా కుటుంబాలని కడుతున్నారే, మా కుటుంబాల యోగక్షేమాలు కోరుకుంటున్నారే, మేము బాగా బతుకుతామనే ఉందా? మళ్ళా వాళ్ళపైనే రాళ్ళేయటం. ఎందుకండి ఈ కర్మ? అందుకనే కొంతమంది సేవకులు పిల్లలు సేవకులు అవ్వాలని కోరుకోవట్లేదు. నా పిల్లలు ఉద్యోగం చేసుకొని బతుకుతారు, ఈ కర్మ ఏందని అనుకుంటున్నారు. మాకు ఆ కర్మ వద్దు. మా పిల్లలు మా తర్వాత మా సేవ చేయాలని కోరుకుంటున్నాం. అది ప్రభు చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు? ఈరోజు సేవకులు పిల్లలు సేవకులు ఉద్యోగాలు చేయించుకొని సేవ చేసుకోవచ్చు అని చాలామంది 100కి 90 10% ఉంది ఈరోజు. ఇంతకుముందు 40 ఉండేది, ఇప్పుడు 40 నుంచి 90కి వచ్చేసింది. అరే సంబంధానికి వెళ్ళేటప్పుడు కారు వేసుకొని వెళ్ళాలా, చూడటానికి వెళ్ళాలా, మాట్లాడటానికి వెళ్ళాలా, ఎంగేజ్మెంట్కి వెళ్ళాలా, మాట్లాడడానికి వెళ్ళాలా, ఎంగేజ్మెంట్కి వెళ్ళాలా. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ వీడేదన్నా ఫోన్ చేస్తారేమో, ఆ అమ్మాయి ఫోన్ చేస్తారో, వీళ్ళకి భయం. వాళ్ళకేం భయం ఉండదు, ఈ ఫోన్లో ఏం మాట్లాడుకుంటారని ఒక భయం. సమాధానం ఏంటంటే అయోగ్యుల యోగ్యుల ఇల్లు, యోగ్యులైన వారి ఇల్లు. యోగ్యులైన వారు ఎలా ఉండాలి? దేవుని మాట, సేవకుల మాట 100% వినాలి. ఇంత బాధ్యత తీసుకొని చేస్తే పెళ్ళయిన తర్వాత సేవకుల మీద మాట్లాడుకునేది. సేవకుల మీద ఎందుకు మాట్లాడుకోవాలి? ఏమంత అవసరం ఉంది? తప్పు. సమాధానం ఎట్టొచ్చింది? సమాధానం ఎట్టొచ్చిందండి? అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు నన్ను అడిగితే.
నాకు భయం, నేను కూడా అదే నన్ను మాట్లాడాలన్నా, కానీ నేను చూస్తే మాత్రం మాట్లాడతాను, చూడకుండా మాట్లాడను. నాకు మొదటి నుంచి ఉండ అలవాటు అది. అందుకే రెప్కాక్క కూడా నన్ను అడగదు, నువ్వు అసలు నమ్మవన్నా అంటది. నమ్మను అంతే. చూస్తే నేనే 100% నమ్ముతా. చెప్పుడు మాటలు ఎన్ను, కానీ చెప్పుడు వాడు చేసే పనులు కరెక్ట్ కాదనే సంగతి వాళ్ళకి తెలుసు. దేవుడు చూపిస్తాడు. వాళ్ళు చేసే పనుల తర్వాత బయటపడ్డప్పుడు, ఓహో వాళ్ళు చెప్పారుగా బాబు ఇది నిజమేనని అప్పుడు దాకా తెలియదు నాకు. మనం ఒక బజార్లో ఉంటున్నామంటే, ఒక వీధిలో ఉంటున్నామంటే ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒక పక్క నుంచి దేవుడు తుడుచుకొస్తామన్నాడు, ఒక పక్కన యాక్సిడెంట్లు భయంకరమైనవి జరుగుతున్నాయి. చెడ్డ దినాలు కదా, అది దుర్దినాలు కదా. ఇలాంటప్పుడన్నా మనం సరి చేసుకోవద్దా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యులైతేనే సమాధానం అక్కడ ఉంటుంది అంటండి. అయోగ్యులైతే సమాధానం మీ వెనకిడితే తిరిగి వచ్చేస్తుంది. మమ్మల్ని పిలిచి నువ్వు కుడికి పెట్టుకుంటున్నావంటే ఏమి రావాలి? మీ ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలా. రావాలా, ఏసై రావాలా మనతోటి. మేము కోరుకుంది అదే. కోరికలు ఉంటాయి ఎవరికైనా. కోరికలు లేకుండా ఎందుకుంటాయి? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తానంటే మా కోరిక అదే. ఏంటి కోరిక? దేవుడు మాతో ఉండాలి బతికినంతకాలం. అదే కోరుకుంది. ఇంక అవసరం లేదు. ఇక ఆయన చూసుకుంటాడు అంతా. సంఘము రోజు రోజుకి అభివృద్ధి చెందాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా వస్తే సరి చేసుకోవటం, సరిదిద్దుకోవటం, విడిచిపెట్టాలి. రైట్, మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమన్నాడు తెలుసా? ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా. మిమ్మల్ని చేర్చుకోకుండా ఎవడైనా వినకుండన ఎడలా. వింటే కాదంట. చూడండి అక్కడ, మీ మాటలు వినకుండన ఎడల, వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దొలపటమే. పాద దులిపి రావటమే, చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినై ఉండునని. చూడండి, ఇప్పుడు యోగ్యులైన వారు ఎవరు, అయోగ్యులు ఎవరో తెలుసుకోండి. దయచేసి గమనించండి. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తా, జాగ్రత్తగా నేను ముగింపులోకి రాబోతున్నాను. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే దేవుడు కపెర్నహూములో గొప్ప అద్భుతాలు చేశాడు. మామూలు అద్భుతాలు కాదు. అయితే ఇక్కడ మనకు అక్కడ ఒక సమాజం ఉంది. ఆ సమాజానికి ఒక మందిరాన్ని కట్టించాడు ఒక వ్యక్తి. ఆ మందిరం సంబంధించిన వ్యక్తి రోగం వచ్చి పడిపోయాడు. చూడండి 7వ అధ్యాయము లూకాసు సువార్త. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తి వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమైనడు. హలో, అది అండర్లైన్ చేసుకోండి. 7వ అధ్యాయము లూకాసు వార్త 2వ వచనం ఏముంది? ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై. శతాధిపతికి రోగం వచ్చిందా? తన స్నేహితుడు రోగం వచ్చిందా? దాసుడు రోగం వచ్చిందా? చెప్పరేంటి? ప్రియుడైన దాసుడు. ప్రియుడు అంటే చాలా ప్రేమ గల వ్యక్తి అని అర్థం. ఈ శతాధిపతి తన దాసుడిని ప్రియుడిగా ఎంచుకున్నాడు. ప్రేమగా ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇతడు ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఆ వర్డ్స్ వాడాడంటే ఇతను ఎంతో యాక్టివ్ పర్సన్. హలో, దేవుని మందిరంలోనే యాక్టివ్ పర్సన్. దేవుని మందిరంలో దేవుని మాట వినేవాడు, సేవకుల మాట వినేవాడు, సంఘములో అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తి. ఈ వ్యక్తి రోగం చనిపోయే పరిస్థితి
క్లోజింగ్, ఇంకా రేపో ఎల్లుండో చచ్చిపోతాడు. చనిపోయే టైంలో జరిగిన విషయం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? శతాధిపతి యేసును గూర్చుని విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచువలన ఆయనను వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకి, యూదులు పెద్దలు, సంఘంలో ఇక్కడ పెద్దలు ఉన్నారా? శతాధిపతి దగ్గర ఏమన్నారంట? చూడండి, అక్కడ యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచువలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. పెద్దలను పంపారంట, పలానా చాట ఆయన ఉన్నాడు చెప్పండి అని. ఇక్కడ సేవకుడు ఉన్నారండి, ఇక్కడ పెద్దలు ఉన్నారు. పెద్దలకు ఏం చెబుతున్నాం ఇక్కడ? 7వ తారీఖు రండి అయ్యా పురుషులారా, మీ కుటుంబం బాగుపడాలి, మీ పిల్లలు ప్రార్థన చేయాలని రమ్మంటే 7వ తారీఖు శనివారం 7 గంటల ప్రార్థనకు రండి అంటే నాకు బిజినెస్ ఏందంట, బిజినెస్ పక్కన పెట్టు. నేను అలా చేసినోడ్నే, రేత్రులు కూడా వెళ్ళి నిద్రపోకుండా. ఏదండి, ఆనాడు సిమోన్ అంతా రాత్రంతా వెళ్ళాడు, 0. తెల్లారి పొద్దున యేసయ్య వచ్చి ఆ పడవలో కూర్చుంటే లోతుకు నెట్టి వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు, స్వస్థపరిచాడు, వాళ్ళని పంపించాడు. నీ పరిస్థితి ఏందయ్యా అన్నాడు. కొంచెం లోతుకు నెట్టి వలయమన్నాడు. ప్రభువా రాత్రల్లా ప్రయాసపడ్డాడు, నిద్రలేదు, నా వల్ల కాదని అనకుండా, అయినను నీ మాట చొప్పున యేసయ్య మాట విన్నాడు, వల విసిరాడు. పక్కనోళ్ళు విస్మయము, విభ్రాంతి, ఆశ్చర్యం. విస్మయము, విభ్రాంతి, ఆశ్చర్యం. కార్యాలు ఆయన పట్ల చేసినట్లు నేను ఒక సేవకుడిగా విభ్రాంతి కలగాలి, ఆశ్చర్యం కలగాలి. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే మీ చుట్టాలు, బంధువులందరూ విభ్రాంతి కలగాల, ఆశ్చర్యం కలగాల, ఇంకా ఫైనల్ విస్మయము. అవి చూసి తట్టుకోలేకపోతే, వామ్మో యేసయ్య మాట ఉంటే ఇంత అన్నాడు. అప్పుడు దాకా నేను పాపంలో ఉన్నానని తెలియదు. వెంటనే వచ్చి నన్ను విడిచిపో, నేను పాపిని అంటున్నాడు. నన్ను అసలు విడిచిపో అంటున్నాడండి. ఆ మాట చూడండి, ప్రభువా నన్ను విడిచిపెట్టిపో. అప్పుడు దాకా పాపం తెలియలా, అప్పుడు దాకా ఆ వ్యక్తికి. నేను పాపాలను ఉండను ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఇంతకాలం దేవుళ్ళు లేకుండా చేశాను, రాత్రులు ప్రయాసపడ్డాను, ఉపయోగం లేదు. నీ మాట ఏంటి ఎంత బ్లెస్సింగా. అందుకే ఈరోజు మీరు ఏం చేయాలా? ఎవరి మాట వినాలా? దేవుని మాట వినండి, ఆయన ఆజ్ఞలు పాటించండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన ఆరాధించండి. హిజ్కియా అంట దేవుని మాట వినినంతకాలం వర్ధిల్లాడంట. ఉజ్జియా దేవుని మాట వినినంతకాలం వర్ధిల్లాడంట. ఇంకెవరండి? దావీదు దేవుని మాట విన్నంతకాలం అంతకంతకు వర్ధిల్లిననే మాట మన ముగ్గురు గురించి చెప్పా బైబిల్లో. ఇంకా ఉన్నారు చాలామంది చెప్పాలంటే, సమయం మనకు సాలట్లేదు కనుక కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వ వచనం, వారు యేసు వద్దకు వచ్చి నీ వలన మేలు నందుటకు అతడు యోగ్యుడు. ఎవరంటే మీకు క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు. అక్కడున్న దేవుని ప్రజలకు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత శతాధిపతి అయిన దాసుడు సావటానికి సిద్ధపడ్డాడు. ఫైనల్ టికెట్. అప్పుడు యూదులు పెద్దలను వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుతో చెబుతున్నాడు, నీ వలన మేలు నందుటకు మందిరాన్ని కట్టించాడు, ప్రజలు ఆరాధించుకోవడానికి. అప్పట్లో సమాజ మందిరం. రాత్రి మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యపోయాను.
స్టేజీ మొత్తం ఒక్కళ్ళనే కట్టారంట. ఒకళ్ళనే వచ్చి ట్రాక్టర్ తీసుకొని వచ్చి బాగు చేసి పడేశారంట. ఒక ఆయన వచ్చాడంట, ఈ మీటింగ్కి ఇస్తరాకులు ఎన్ని పడితే అన్ని నేనే చేస్తానంట. ఈ మీటింగ్కి బియ్యపు కట్టలు ఎన్నైతే అన్ని నేనే, ఇంకెవరు అవసరం లేదన్నాడంట. ఇంకొక ఆయన వచ్చాడంట, ఈ మీటింగ్ మొత్తం ఖర్చు నాదేనన్నాడు. సారీ, ఈ మీటింగ్కి నేను కూలి చేసుకొని పని చేసుకునే వ్యక్తి 25,000 ఇస్తానని చెప్పాడంట. పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారు ఉండటానికి సంఘస్థులందరూ కలిసి ఇల్లు ₹1 కూడా, పాస్టర్ అమ్మగారి కొడుకులు 3 కొడుకులు ఉన్నారు. పాస్టర్ అమ్మగారు ఉండటానికి దగ్గర ఒక 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి ఇచ్చేశారు. సంఘస్థులు మాట్లాడుకున్నారు, టక్క ఇల్లు కట్టించారు. అంత 4 నెలల్లో ఇల్లు కట్టేసేసారు. ఆశ్చర్యం అయిపోయింది. సంఘంలో ఎలా చూడండి, వాళ్ళే మాట్లాడుకున్నారంట, మన పాస్టర్ గారికి ఇల్లు కట్టిద్దామని. వాళ్ళే మాట్లాడుకుని టక కట్టించేసారండి. ఈ సంవత్సరం మీటింగ్ పెట్టొద్దు, మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఒక దొంగోడు. ఇబ్బంది పడ్డాం, వద్దులే అని అంటే వాళ్ళ అమ్మందంట, నేను చచ్చిపోయేదాకా మీటింగ్లు పెట్టండిరా కొడుకులారా, తర్వాత మీ ఇష్టం అందంట. నేను చచ్చిపోయేదాకా పెట్టండి రా అంతే. అట్లాగనే పెట్టారు. మీటింగ్లు బాగా జరిగినాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా పురికొల్పాడో వాళ్ళకి. మేమే ఇస్తాం అన్నీ వాళ్ళే. ఇప్పుడు కూడా అదేగా, ఒక్కడ కట్టాడు మందిరం. యోగ్యుడు. గోగులు పండ్లో స్థలం ఇచ్చింది వాళ్ళే, మందిరం కట్టించింది వాళ్ళే. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతుంది. యేసునామములో డాక్టర్ మౌను గాక. మేలునందుటకు యోగ్యులు. దేవుని ఇంటి కోసం ఎవరైతే ఆ ఇంటిని కట్టిస్తారో, ఎవరైతే ఆ ఇంటికి సపోర్ట్ చేస్తారో, ఇది దేవుని ఇల్లు, దేవుని కుటుంబం, దేవుని పరిచర్య. ఈ కుటుంబంలో ఎవరైతే ఇది దేవునికి చేస్తున్నాము. రేత్రి ఏమన్నా ఎత్తుకొని వస్తామా? గోగులపాడు నుంచి మందిరాన్ని, స్థలాన్ని చెప్పని నెలనా చెప్పే. అది దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మందిరం, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి స్థలం. ఇప్పుడు అక్కడి నుంచి మన దగ్గర నుంచి వెళ్ళి ప్రతిష్ఠించుకొని చావ చేస్తున్నాడు. మొన్న 2 రోజులు మీటింగ్ పెట్టారు, ఘనంగా జరిగించారు. అక్కడ దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి వెళ్ళాడు, బ్రహ్మాండంగా కష్టపడుతున్నాడు. ఇల్లు తిరిగి పాంప్లెట్ పంచాడు. జనం విపరీతంగా వచ్చారు. కష్టపడాలా, తిరగాల, తప్పదు. మేము తిరిగాం కదా, తిరిగిన రోజుల్లో తిరగలేదా? రేత్రులు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసామో తెలుసా? సోపాళ్ళలో బోర్లు పోయటానికి 2 గంటలకు బోర్లు పోయటానికి స్టార్ట్ చేస్తే 5 గంటలకు ఆపాం. 5 గంటల నుంచి గుంటూరు వస్తే 6 గంటల నుంచి 10 దాకా ముందుగా అని చెప్పి లేకపోతే నన్నని. భూకంపం వచ్చింది. ఏ ఊరు? మీటింగ్ పెట్టాం మనం, ఉదయగిరి. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాను. మేము పనుకొనే ఉన్నాం. ఎప్పుడు వచ్చిందో భూకంపం తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. టీవీల నిండా, పేపర్ల నిండా భూకంపం వచ్చిందంటే, అమ్మగారు భూకంపం వచ్చిందంట. వచ్చిన మాట వాస్తవమే. మేము మాత్రం సూపర్ నిద్రపోయాం. భూకంపం ఎందుకు వస్తుంది? యేసునామములో ఈశ్వరు వేసిపోయేలో పొమ్మంటమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రహ్మాండంగా నిద్రపోయాం. ఈ టీవీల నిండా, పేపర్ల నిండా భూకంపం వచ్చిందంటే ఇక్కడ పిల్లల్ని పంపించారు కదా, ఈ యవనస్తులు ఉన్నారు కదా, ఈ యవనస్తులైన తల్లులు భూకంపం వచ్చిందంటే వీళ్ళ ప్రార్థన చేస్తే, అసలు ఆ పౌలుశీలలో ప్రార్థన చేస్తే ఇక్కడ ఆ జైలులో భూకంపం వచ్చినట్టుగా అంతగా ఏడ్చి కేకలు పెట్టారు. ఎందుకు? కొడుకుల కోసం ప్రార్థన చేశారు కానీ అక్కడ ఆత్మలు రక్షించబడాలని కాదు. పిచ్చోళ్ళారా, మీరు ప్రార్థన చేస్తే భూకంపమైనా ఆగిద్ది, మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కుమారుల మీద ప్రేమతో మీరు అంత ప్రార్థన చేశారు. నో ఛాన్స్. కుమారుడు దేవుడు ప్రేమించడా? మీ పిల్లల్ని ఎవరు పని మీద వెళ్ళారు? వాళ్ళు ఎవరు పని మీద వెళ్ళారో? యేసయ్య పని. స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళిపోయి ఏం లేదు, గాలి వచ్చింది. అయినా 2వ రోజు ఆ టయాలు ఎవరు మీటింగ్లు పెట్టరంట, అయినా ఘనంగా నరిగిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వారు యేసు వద్దకు వచ్చి నీ వలన మేలు నందుటకు
యోగ్యుడు. రైట్, కింద మనం చూస్తే నేను ముగించిపోయే ముందు 9వ వచనంలో యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము నేను చూడలేదని మీతో. అరే, ఇశ్రాయేలీల్లోనే ఇంత విశ్వాసం లేదురా, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడుండి, నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదయ్యా, నువ్వు ఇక్కడుండి మాట చెబితే జరిగిపోయిందని చెబుతున్నారండి. అంత విశ్వాసం. శతాధిపతికి నేను ఒకటి పొమ్మంటే వెళ్తాడండి, వస్తుంటే రమ్మంటే రావాలి, నాకు అధికారం ఉంది భూమి మీద, కానీ మీరు రావాల్సిన పని లేదు, మీరు ఒక మాట సెలవిస్తే చాలు. ఎంత గొప్ప భాగ్యం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలో అయినా ఇంత విశ్వాసం లేదే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట. చప్పట్లు కొట్టండి, కొట్టండి. మీ అందరికీ తెలుసు, మొన్న అమ్మగారు చెప్పారు కదా, సురేష్ గారు హాస్పిటల్లో ఉన్నారు. సురేష్ గారు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నారో ఆయన బతకాలని ఆదరణకర్త మినిస్ట్రీలో సేవకులందరూ కూడా ఏం ప్రార్థన చేసినా చేశారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం చూపించాడు. ఆయన పని అయిపోయింది. రవి చెప్పాడు, అసలు ఆల్రెడీ పొద్దునపూట 5ంటికి ఏది ఏంటి ఇంకెవరు చెప్పలేదా అంటున్నారంటే ఎవరు అంటే ఏంటంటే టికెట్ లేదని. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తే అమ్మగారికి సాపలో చుట్టి సాపకి కుట్లు కడతారు కదా, దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తారు, చచ్చిపోయినాక పోస్ట్ మాస్టర్ చేస్తారు కదా, ఏం చేస్తారని పోస్ట్ మాస్టర్ చేసినప్పుడు సాపలో చుట్టి కుట్లేసి మనకిస్తారు. ఆ సాప చుట్టి కుట్లేస్తారు. అమ్మగారికి దర్శనం ఏంటంటే సాప లాక్కొని వచ్చింది. అంటే ఏళ్ళల్లో ఎంత శక్తి ఉందనేది మీరు ఇక మీకే అప్పగిస్తాను. ఇక నేనేం చేయలేనమ్మా. అంటే ఒక సచ్చేవాడిని సైతాన్ కూడా యాడికి ఆయన ప్రాణాన్ని తీసుకెళ్తానికి లేదు. ఆ ప్రాణాన్ని ఏం చేశారు? పంపించారా లాక్కొచ్చారా? చెప్పేందక్క అనిలన పంపించారా లాక్కొచ్చారా? అంటే ఒక వ్యక్తి మేలు కోరుకున్నారు కనుక, ఒక వ్యక్తి కీడు కోరుకోలేదు కనుక సచ్చేవాడిని ప్రాణం దేవుడు ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా కానీ దేవుడు కూడా కనికరంబడి నా సేవకులు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు ఓ అన్నాడు. ఎవరన్నాడు? ఆగో, ఇప్పటి వరకు రోగం పెట్టింది చాలా ఆయన్ని అని చెప్పాడు. అయిపోయా. దేవుడు వెనక్కి తీసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉండకూడని లక్షణాలు చెప్పేస్తున్నాయి. ఏముండకూడదు తినండి. ఇప్పుడు ఏనండి జాగ్రత్తగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువమ్మ 17వ వచనం. అది అండర్లైన్ చేసుకోండమ్మా. ఏం చేయొద్దు ఇక నుంచి? కీడుకు ప్రతి కీడైనను ఎవనికి, కీడుకు ప్రతి కీడు ఎవనికి. అది ఇక్కడ కూర్చున్న ఏం చేయకూడదు. ఇక కీడంటే ఏంటి? కీడు సొంత తోడబుట్టిన అన్నలే తమ్ముడికి ఏం చేయబోయారు? కీడు చేయబోయారు. చేశారు లేదా? ఓకేనా? చూడండి, మౌత్ ఏం తేడా వస్తుంది చూసుకోండి అబ్బా. ఆదికాండము అమ్మా చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదువు. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని, అబ్బా అసలు ఈ వాక్యం చూడండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు నా మాట మీరు అన్న మాట ఎవరిని? అతను అంటుంది అమ్మా ఏసేపు సూరే ఏంది అక్కడ కూర్చున్నా? అక్కడ నుంచోవాలా ఇక్కడ కూర్చున్నా?
సూర్యకి పోస్ట్ ఇవ్వలేదు అబ్బాయి, మరి పోస్ట్ తీసేశారేంది? సెట్ చేసావా? అంటే నేను ఈరోజు ఆదివారం కాబట్టి అటు ఇటు తిరగనని సూర్యకి గోడ అంతకుముందు రోజు నుంచునేవాడు. ఈ నడిమధ్య చూస్తున్నానండి, మీటింగ్ కాడికి వెళ్తే అరే సూర్యకి పోస్ట్ ఇస్తే దేవుడు ఆ పోస్ట్ కాడ నిలబడకుండా ఎక్కడ టైం దొరికిద్దా పక్కన కూర్చుందాం అంటున్నాడు. ఏమయ్యా నడువుల్లో ఓపిక తగ్గిందైంది అప్పుడే. అంటే అంటే నువ్వు కదలకుండా అక్కడ సెట్ చేశాను తగ్గకూడదు. హుషారా, మొదట పేరేమో చివరి దాకా ఉండాల. మొదటి ఆసక్తి ఎప్పుడు దాకా ఉండాలా? చెప్పాగా నీకు ముందుగానే, సూర్య ఈ సేవలో పరిగెత్తేటప్పుడు కొన్ని ఆటుపోట్లు వస్తాయి, అర్థమైందా? వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలా? తట్టుకోవాలా. మొన్న విజయవాడని ముంచేయటానికి తుఫాను వచ్చింది, ముంచిందా ఆపిందా? కొంతవరకు టచ్ చేశాడు, కొద్ది రోజులు ఉంది, పోయింది కదా తుఫాను. అలాగే శ్రమలు కూడా మనకు వస్తాయి, వెళ్తాయి. ఈ సేవలు వెళ్ళేటప్పుడు కొన్ని వస్తాయి, అర్థమైందా? ఒక లీటర్ అమ్మంటారు, ఒక లీటర్ అమ్మంటారు, వీటన్నిటినీ సరి చేసుకునే, అవునా కాదా? కొంతమంది ఏందో తెలుసా, ఇంట్లో వాళ్ళు మాత్రం యమ క్షమిస్తారు, యమ ప్రేమిస్తారు, బయట వాళ్ళని అసలు క్షమించరు. కొంతమంది ఏందో తెలుసా, కొంతమంది ఏంటంటే బయట వాళ్ళని మాత్రం దగ్గర అబ్బా ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత క్షమిస్తారో, వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తారో. ఇట్లా చేసేవాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి భార్య దగ్గర సాక్ష్యం ఉండదు, ఇంట్లో వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు. ఇంట గెలిచి నచ్చగలవేళ అది. ఇప్పుడు వినండి, మీరు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలకు ఇట్లా ఉండాలి మీరందరూ. అది జాగ్రత్త. ఒకవేళ కీడు చేయాలని చూస్తే, అది చేయాలని నువ్వు చూస్తే వాళ్ళకు మేలే జరిగిద్ది కానీ కీడు జరగదు. కేర్ఫుల్, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డరా, అనగా బహు ప్రజలను బతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును, కాబట్టి భయపడకుడి. నేను మిమ్మను మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి. ఎలా మాట్లాడుకోవాలా? ప్రేమగా మాట్లాడాలి. ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి మీరు ప్రేమగా ఉండాలి, ప్రీతిగా మాట్లాడాలి. అక్క బాగున్నావా? ఏం చేస్తారు? హృదయపూర్వకంగా పలకరించారు. అక్క ఏం చేయమంటావు? అరే ప్రేమగా ప్రీతిగా మాట్లాడాలండి. ఇంట్లో అత్తగారిని అత్తయ్య ఏం చేయమంటావు అనాలి. ఊరి అత్తగారు కూడా కోడల్ని ఏం చేయాలా? ప్రీతిగా మాట్లాడాలి. అన్న తమ్ముడు ఇంటికి వచ్చాడు అనుకో, అన్న బాగున్నారా, ఏం చేస్తున్నారు, యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, బాగున్నారా? అరే ప్రీతిగా ఎంత ప్రేమగా పలికిచ్చాడు. గొంతులో వేశారు ఆయన్నే. ఏడేశారు? బాయిలో వేసినోడికి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు అయితే దేవుడు చరిత్ర తిరగరాసిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళని అంత ప్రేమగా, నేను అనుకుంటున్నాను ఈ ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అలాంటివి ప్రీతి అయిన ప్రేమనిచ్చునుగాక. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ మీ హృదయాల్లో నిలిచి ఉండునుగాక. ఆమేన్. చదువమ్మా. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి, యోగ్యమైన వాటిని మనుషులందరికంట యోగ్యం, మంచి చేయాలి. మనం మంచి చేయటం నేర్చుకోవాలా, చెడు చేయటం నేర్చుకోకూడదు. యోగ్యుల గురించి చెప్పాను. అయోగ్యులు ఒక్క మాట అన్న చెప్పకపోతే మీరు బాధపడతారని నేను ఈ మాట చెప్తున్నా. అదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అయోగ్యులు ఎవరు? అది అండర్లైన్ చేసుకోండి. ఇక అయోగ్యులు ఎవరు? యోగ్యుల గురించి చెప్పాను కదా. అయోగ్యులు ఎవరు?
అల్లరితో కూడిన ఆటపాటలు రాసుకోవాలా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయో? అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉండయా లేవా? అమ్మ నీకు లేదా? అస్సలు నీకు సెల్ వేయలా. సూపర్, నువ్వు ఎంత అమ్మ బాబోయ్, మామూలు విషయం కాదు. ఏం పేరు నీ పేరు? అమూల్యాకి సెల్లే లేదంట. దేవుడిని దీవించును గాక. ఎంత మంచిదండి, అసలు మామూలు విషయం కాదు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటండి. అయోగ్యులైన వారు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తాడు. నేను 2 సంవత్సరాలు వీడి చూస్తున్నా. ఇక్కడికి వచ్చేమో ఒకడు ప్రార్థన చేయమంటాడు, అక్కడికి వచ్చేమో చచ్చిపోయిన శవం ముందు కానీ సినిమా పాటలు పెడితే వాడు కండవా కట్టి ఏం చేస్తున్నాడు? ఆ సినిమా పాటలకి వాడు పాడుతూ ఉంటే ఆ మ్యూజిక్ దెబ్బకి ఏమవుతుంది వీడికి? ఇక్కడికి వచ్చాము ప్రార్థన చేయమంటున్నాడు, అక్కడికి వెళ్ళి వాడికి ఒకసారి రోగం వస్తే వాడు ఎలకల మందు తాగాడు. హాస్పిటల్ తీసుకెళ్తే వెంకటేశ్వరరావు గారు చెబితే మామూలు దాంట్లో నుంచి ఐసీయూలో చేర్పించాం. కాళ్ళు చేతులు కట్టేసల్లా వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించి పంపించారు. ఇక ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పామంటే బతుకు మార్చుకోరా అంటే ఒకే మాట చెప్పాడు డైలాగ్, నేను ఇంతే నువ్వంతే అన్నాడు. ఇంక చేయగలిగింది ఏం లేదు. నిజంగా చెప్తున్నా వినండి, కొంతమంది ఇలా వినకపోవడం వాళ్ళు నేను కళ్ళారా చూశానండి. ఇట్లా వినకపోక ఎన్నిసార్లు చెప్పిన ఎన్నాళ్ళ వాడికి హఠాత్తు మరణం వచ్చినాడు. ఊరేసుకొని చచ్చారు. ఇలా చెప్పినప్పుడు ఎన్న వాళ్ళు కుటుంబాలు నేను కళ్ళారా చూశాను. అందుకని కాబట్టి దయచేసి అయోగ్యులుగా మీరు ఉండకూడదని, సినిమా పాటలు చూడకూడదని, దానిలో ఏకీభవించకూడదని మనస్ఫూర్తి చెప్పేస్తాను. రెండో మాట, మత్తు పానీయములను పొర్రపాటును కూడా ముట్టుకొనకూడదు. ఇది అయోగ్యులు. మూడోది కామ విలాసములైనను. కామం అంటే తెలుసు కదా మీ అందరికీ. దావీదు కొడుకు అమ్నోను, వాడు కామ వికారంతో నింపబడ్డాడు. బొగ్గలో లావుగా ఎర్రగా అందంగా ఉంటాడు వాడు. ఈ కామము పిశాచి వాడికి బట్టి బొగ్గలో లోనకపోయినాయి అంట. ఇట్లా లోనకపోతే వాళ్ళ నాన్న కబురు పెట్టాడు, ఏంది కొడుకు సిక్కిపోయాడు అని పెడితే వాళ్ళ నాన్న వచ్చాడు, నాన్న నాకు రోగం వచ్చింది, అదే మన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని పంపించు నాన్న, ఆహారం వండుకొని తీసుకొస్తుందంటే సరే. మొత్తానికి ఆ అమ్మాయి ఆహారం వచ్చి అంత అన్నయ్య బయటోడు కాదుగా, ఆహారం వండుకొని తీసుకొచ్చింది. ఆహారం తీసుకొస్తే వీడు చేసిన పని ఏందో తెలుసా? ఆహారం అక్కడ పెట్టనిచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని ఇంకంతే చేయరాని పని చేశాడు. వాడికి ఏం పట్టింది? కామ పిశాసి, కామ కోద మదమత్సరాలతో నిన్నున్నాడు. తాడబుట్టిన సొంత చెల్లెల్ని నాశనం చేసేవాడు. సరే, నాశనం చేసేవాడు బాగుపడ్డాడు అనుకున్నారా? ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? పోతా ఆడికి జుట్టు ఉందంట. ఏముంది? ఆ జుట్టు ఏం పోయి ఎక్కడ పట్టుకుంది? చెట్టు పట్టుకుంది. అందుకే మీరేం చేస్తారు మగ పురుషులారా, ఆడు జుట్టు పెంచుకున్నాడు, మీరేం చేయాలా? కొంతమంది ఏం చేస్తున్నారు? జుట్టు పెంచుకుంటారు. స్త్రీలు జుట్టు పెంచుకోవాలా? పురుషులు అమ్మా సవరం చేయించుకోవాలా? మా సేవకుడు జుట్టు ఎట్టుంది చెప్పరేంది? ఇలా చేయించుకోవాలా? సూపర్గా ఉండలా?
మరి ఇంకేంది, మరి ఇలా చేయించుకోమంటే వాడు ఒక్కొక్కడు ఇలా పెంచుతున్నాడు. ఒక్కొక్కడు ఏందో తెలుసు, ఇలా తీసి అసలు ఏది నాకేం అర్థం అట్లా. అందుకని పెంచబాకండి. మొన్న ఈ మధ్య ఒకడు అవపడ్డాడు, అర్థమైందా, జుట్టు పెంచి పిల్లకేసుకొని వచ్చాడు. ఊరిని దంపద ఈ జుట్టు పట్టుకు ఒక ఈ పిలక ఉందనుకోండి, నువ్వు ఏదన్నా అడవిలో పోయినప్పుడు గబక్కన పోతా ఉన్నప్పుడు ఆ అడవిలో గబక్కన పోతా ఆ చెట్టుకు కానీ ఆ చెట్టుకి ఈ ఓడలు దిగుతాయి. ఓడలంటే దానికి కొమ్మలా కాకుండా ఓడలు అంటారు, ఏళ్ళు దిగుతాయి. ఆ జుట్టుకి బండి మీద వెళ్ళేటప్పుడు కానీ ఈ జుట్టు కానీ పట్టుకుందనుకో, ఇంకప్పుడు ప్రభువా రే నువ్వు బతికుండగా నా మాట లేదు కాబట్టి నువ్వు అలా కొట్టుకోరా అంటాడు. ఒకవేళ ఈడు కానీ బతికుండగా మాటని అణసిపెట్టడుగా పట్టుకుందనుకో, ఆ టైంలో ఏం జరిగింది తెలుసా, అడవిలో నుంచి సింహం వచ్చైనా నోరు మూసుకొని ఈడి కాళ్ళు పట్టుకొని అలా పట్టుకొని ఇలా దించుద్ది, నిన్ను పట్టుకొని రా అంటుంది. సింహాల బోన్లో నుంచి దానియేలు ఇడిపించినట్టు సైతానుగాడు బోన్లో నుంచి యేసయ్య బిడ్డని ఇడిపించునుగాక. హల్లెలూయా. చివరికి ఏం పని జరిగింది తెలుసా, ఆ చేసిన పనికి ఖడ్గం చేత చంపేశారు. అనుభవించాడు లేదా? అయోగ్యుడా యోగ్యుడా? యోగ్యుడా అయోగ్యుడు. అందుకని మీకు క్లియర్ చేశాను, అయోగ్యులంటే వాళ్ళే. ఎంత దుర్మార్గ పని అండి. యేసయ్య దగ్గరకు వచ్చి అసలు దావీదంటే ఎవరు, గొర్రెలు కాచుకునేవాడిని, దేశాన్ని పరిపాలించే 40 దేశాలు, ఒక దేశం కాదు 40 దేశాలకు రాజు అయితే వాళ్ళ కడుపును పుట్టిన కొడుకు ఇంత ఘోరమైన పని చేశాడు. రాజు కొడుకుని దేవుడు వదిలేడా? ఎవరినైనా వదలడు. అయోగ్య పని, ఎట్టాటి అక్రమ సంబంధాల పనులు చేస్తే కేర్ఫుల్. ఇది దేవుని మాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా ఒక సేవకుడిగా మీరు దేవుళ్ళో ఉన్నారు, మనము దేవుళ్ళో ఉన్నాం. మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా దేవుని మాటనండి, దేవుని సేవకుల మాటనండి. ప్రార్థనా పరులుగా ఉండండి, భక్తి పరులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. వాళ్ళని ఎవరినో చూసి వాళ్ళేదో ఇట్లా వస్తున్నాయి, వీళ్ళేదో ఇలా వస్తాయి, మనకు అంత అవసరమే లేదు. వచ్చిన దాంట్లోనికి ఉందాం. దేవునికి స్తోత్రం. అలా బ్రతకటానికి ఇష్టపడండి. కాబట్టి ఒకటి, అల్లరితో కూడి పాటలు వదిలిపెట్టాలి. రెండోది, ఆటపాటలను వదిలిపెట్టాలి. మత్తయినను వదిలిపెట్టాలి. మూడోది, కామ వికారం. నాలుగోది, పోకిరి శాస్త్రలో. వీళ్ళు అయోగ్యులు. అయోగ్యులు అంటే వీళ్ళే. పోకిరి శాస్త్రాలు అంటే ఏంటి? పోకిరి శాస్త్రాలు అంటే ఏంటండి? పోకిరి శాస్త్రాలు చేస్తారా? పోకిరి శాస్త్రాలు చేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మార్పు చెందిన జీవితం మనకు ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఓకే, అవి రాసుకుండమ్మా. నాలుగోది, పోకిరి శాస్త్రాలైనను లేకయు కలహమైనను. ఐదోది, ఆరోది, మత్సరమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన. యేసుక్రీస్తును ధరించుకుంటే శరీర ఏర్చలను ఏం చేస్తావు? చెయ్యవు. యేసయ్యను కానీ నువ్వు ధరించుకోకపోతే శరీరేచ్ఛలు నెరవేరుస్తావు. యేసయ్యను ధరించుకోండి. అందుకే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు శరీరేచ్ఛలను నెరవేర్చడు. ఆయన ధరించుకొని ఉంటావు గనక చెడును అసహించుకుంటావు. పోకిరి శాస్త్రాలు చేయవు, అల్లరి శాస్త్రాలు చేయవు, మత్తుకి బానిసవు. వీటన్నిటిని విడిచిపెట్టు. యోగ్యులుగా ఉండాలా? మేలు చేయండి. అయోగ్యులుగా ఉండారా? జాగ్రత్త. యోగ్యులు పరలోక రాజ్యం, అయోగ్యులు నిత్య నరకాగ్ని గన మండుతుంది. ఏది కావాలో కోరుకో. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.